కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం జరుగుతోంది. కర్నూలు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ నెల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 15వ తారీఖున కోటి సంతకాల పత్రాలను సేకరించి గవర్నర్ కు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా వారి కూటమి ప్రభుత్వం మరియు నారా లోకేష్ ప్రతిపాదించిన పీపీపీ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విధానం ప్రభుత్వ ఆస్తులను కొట్టేయడానికి మరియు దోపిడీకి పాల్పడడానికి భారీ కుట్ర దాగి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందుబాటులో లేకుండా చేయడమేనని వారు ఘాటుగా విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించని పక్షంలో సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈరోజు కర్నూలు జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మొత్తం కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఏదైతే పీపీపీ మోడల్లో దాదాపుగా 8,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు అండ్ వాళ్ళ టీం కొట్టేయడానికి ప్లాన్ పెట్టారు. ఇది పక్కాగా దోచుకునే కార్యక్రమం. ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అని ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా, కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది. అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ చేయడం ఎక్కడైనా ఉందా? అది ఎక్కడైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించేటి అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు. ఇక్కడ బిల్డింగ్లు కట్టించి, ల్యాండ్ కట్టించి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేవాళ్ళను ప్రైవేటులకు ఇవ్వడమే కాకుండా మళ్ళా 2 సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బందికంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తారట. విచిత్రమైనది. అంటే బిల్డింగ్ గవర్నమెంట్ ఇది, స్థలం గవర్నమెంట్ ఇది, జీతాలు గవర్నమెంట్ ఇది, డబ్బులు వసూలు చేసుకున్నది ప్రైవేట్ వాళ్ళ. అదే ఇవన్నీ నారాయణ లేకుంటే చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండేది 4 కోట్ల ఓటర్స్ ఉండాలి. 4 కోట్ల ఓటర్స్ లో 25% ముందరకు వచ్చి ఈ విధానం మంచిది కాదు, ఇది దోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేపిస్తే 1 కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలను వేసుకోండి, ఇంటికి ఒకరిని ఇద్దరిని. అదే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పీపీపీ మోడల్ దోచుకునే దానికి వ్యతిరేకంగా పబ్లిక్ గా 1 కోటి మంది అయితే ఇండైరెక్ట్ గా దాదాపుగా 1.5-2 కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజాభిష్టానికి అనుకూలంగా ఆ పీపీపీ మోడల్ను మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమం రేపు 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కోటి సంతకాలు సేకరించేటువంటి కర్నూలు జిల్లావి 4,02,000 సంతకాలు సేకరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు 15వ తేదీన అందరి నాయకులు, జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులు, అలాగే ఇతర పదవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమీయ స్థాయిలో ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎండగట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా మీరు పొరపాటు ఎవరైనా సరే ఆశపడి ముందరకు వచ్చి తీసుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పారు. ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకొని పంచుకుంటామంటే వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇది మీరు ఆల్రెడీ
లూలు కంపెనీకి 99 పైసలకు 1000 కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇతర కంపెనీలన్నింటినీ కూడా ఇచ్చుకుంటున్నారు. ఆ దోపిడీ కాకుండా ప్రజల ఆరోగ్యానికి, పేద ప్రజల వైద్య విద్యకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దోపిడీగా చేస్తే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. రేపొద్దున మీరు చేసే దాంతో ఎవరైనా పేదవాళ్ళు వైద్య విద్య చదవాలంటే 1,00,00,000-1,50,00,000 వాళ్ళకు ఫీజులు వసూలు చేస్తారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ కట్టించిన 500 బెడెడ్ టీచింగ్ హాస్పిటల్లో కూడా ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు, టెస్ట్లకు డబ్బులు వసూలు చేస్తారు, ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తారు. అదే ప్రభుత్వం తరపునైతే అన్ని కూడా ఉచితంగా ఉంటాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి, వైద్య విద్యకు సంబంధించినటువంటిది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం, దీన్ని అడ్డుకుంటాం. ఇప్పటికే మీరు చేసినటువంటి దోపిడీ చాలా ఉంది, ప్రజలకు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తామని అదే కొట్టారు 20,000. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువకులందరికీ అది ఎగరగొట్టి వాళ్ళకి మోసం చేశారు. ప్రతి మహిళకు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేశారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పి మహిళలకు 1500 ఇస్తామని మహిళలను మోసం చేశారు. వికలాంగుల పెన్షన్లన్నీ తీసేసి ఇప్పుడు దాదాపుగా 18 నెలలు అయింది. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం అటు పెన్షన్దారులను మోసం చేస్తున్నారు. 50 సంవత్సరాలు దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళను మోసం చేశారు. అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా మోసపూరితంగా ఈ ప్రాపర్టీలను కైవసం చేసుకునే దానికి ఒప్పుకోము. దీని మీద ఆఖరి వరకు పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుంటే రేపొద్దున ప్రజలు మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను, మీ నాయకులు బజార్లలో తిరిగితే ప్రజలు వెంటపడి కొట్టే పరిస్థితి రావద్దని మేము వాళ్ళకి సలహా ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి పేదల మీద అంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చే పరిస్థితి చేసినాడు. ఏదన్నా కూడా పేదల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర గారు పెట్టిన కార్యక్రమాలని కూడా నీరుగార్చారు. ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్యపరంగా కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈయనేమో 14 ఏళ్ళు పరిపాలన చేసినా ఏ రోజు కూడా మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు బాగా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రప్పుడు కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఎవరైతే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వని మాట ఇది. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ చేస్తా చెప్పకుండా కూడా 17 కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి విద్యకి, వైద్యకి సంబంధించిన వాళ్ళకందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి, పేదవాళ్ళు కూడా చదవలేని పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కోరిక ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఇప్పుడు అంచనా అప్పుడు 8,000 కోట్లు, ఇప్పుడు దాదాపుగా 15,000 కోట్లు దాటిపోతా ఉంది. ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ కొని కట్టించిన పరిస్థితి ఇది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ. ఏదన్నా ల్యాండ్ కొని కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తే మరి ఈయన దాన్ని దావతత్వం చేసేదానికి ఇది ఎవరు కూడా అడుగుతా ఉన్నాం. ప్రజల పరంగా ఉంటారు. మరి ఈ రోజు ఈ విధంగా చేస్తా ఉంటే చూస్తూ ఊరుకునేదానికి పార్టీలు, మా పార్టీ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున ప్రజల్లోకి పోయి 1,00,00,000 సంతకాలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల వారితో కూడా ఇది మంచిది కాదు అని చెప్పే విషయాన్ని కోర్టు సంతకాల ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ కోర్టు సంతకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తా ఉన్నాం. ఆయన గవర్నర్ గారికి ఇస్తా ఉన్నారు. ఏమున్నా కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఆయనకి ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఏదన్నా కూడా ఆయన ఆలోచన విధానాలు వేరే. అప్పులు ఎంత తెస్తాం, ఇప్పటికే మళ్ళా 7,000 కోట్లు 8,000 కోట్లు లిక్కర్ మీద పత్రాలు పెట్టి తీసుకొస్తా ఉన్నాం.
ఇంత హీనంగా ఈ రోజు రాష్ట్రంలోన ఆయన కోరిక ఒకటే ఉంది, 14 లక్షల కోట్లు అప్పు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి మీద అపాఠాలు వేసాను నేను. ఈ 14 లక్షల కోట్లు టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతాడు. ఇప్పటికే 2 లక్షల పైనే అప్పు చేసి ఆంధ్రాని అమ్మాయి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, మరి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి. మొదటి నుంచి మోసపూరితమైన మాటే చెప్తారు ఆయన. అధికారులకు వచ్చే గౌరవం ఉంటాడు, అధికారులు పోయిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత ఆయన ఎంతో రకంగా మారిపోతాడు. మరి ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. శ్రీమోహన్ రెడ్డి గారు చెప్పినట్లా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఏదున్నా కూడా ఆయన ఆలోచనతోనే ముందుకు పోతాడు. పవన్ కళ్యాణ్ బాగుండాలా, కొడుకు ముఖ్యమంత్రి చేయాలా. ఎవరు కూడా పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఈసారి ఎవరు కూడా పోటీ చేసేది ముందుకు రారాడు. అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతా ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియా కేసులు, ఈ రకంగా అన్యాయంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉన్న ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మండల ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కొన్ని చోట్ల చూసాం. కార్పొరేషన్ లో కూడా చూసాము. కార్పొరేషన్ లో మనం విజయం సాధించాము. నెల్లూరులో కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంపీటీసీ విషయంలో నెల్లూరులోనే మన కార్పొరేటర్లు ఇటు పేపర్స్ చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళ ద్వారానే. ఇంత అన్యాయంగా ఈ రోజు రాక్షస ప్రభుత్వాలు నడుస్తా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా రాష్ట్రంలో గతంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది, ఎక్కడైనా కానీ అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ హత్య రాజకీయాలు కానీ లేకపోతే అత్యాచారాలు కానీ చాలా తక్కువే. భయం అనేది ఉండింది. ఆ విధంగా మహిళల రక్షణ కోసం కూడా ఆయన ఒకటి దిశ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ రోజుల్లో ఆ రోజుల్లో రాష్ట్ర పరిపాలన జరిగితే మరి ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మనం ముందు చూస్తా ఉన్నాం. మళ్ళీ ఎటు పోతుందో మనకు తెలియదు. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించాలా. ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసాలా మీకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఆలోచన చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదల మొదలు పాటుపడినాడో అది కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదున్నా ఏ కార్యక్రమం అయినా కూడా ఉద్యోగంలో మారాలని ఉంది. ఏదన్నా ఆ విధంగా ఇచ్చినప్పుడే ఏదైనా కానీ చేసుకోగలుగుతాం. కానీ ఎంతసేపు ఉన్నా మీరు ఏదోనే భయపడి వెనకడికి చేసుకుంటూ పోతే ఏ విధంగా కూడా మనము ముందుకు పోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు కోరుతారు, మన నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నాము, జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.